హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే కంచి వీడియో అండి. ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3కి అయితే కంచి వెళ్ళాము. రూమ్ తీసుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళే టైంకి టెంపుల్స్ ఇంకా క్లోజ్ అవ్వి టైంకి అయితే వెళ్ళామండి. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది. దర్శనం చేసుకుని అక్కడ అన్నప్రసాదం చేస్తుంటే అక్కడనే భోజనం అయితే చేసాము. ఇంక భోజనాలు చేసిన తర్వాత మిగతా టెంపుల్స్ చూద్దామంటే అన్నీ క్లోజ్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అయితే అన్నారనేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. కంచి కదా, చీరలు బాగుంటాయి అనేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. ముందైతే ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ చీరలు అయితే ఏం నచ్చలేదండి మాకు. అంటే అన్నీ నార్మల్ రొటీన్ ఇక్కడ ఏవైతే చూస్తామో అవే చూపించారు. అందుకనేసి మాకు ఇక్కడైతే ఏం నచ్చలేదు. ఇక్కడైతే ఏం తీసుకోలేదు కూడాని. ఈ చీర ఏదో కొంచెం బాగుంది అనిపించి ఓపెన్ చేసి చూసినాం కానీ ఏం నచ్చలే. దీని తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళామండి. అక్కడైతే చీరలు అయితే చాలా బాగున్నాయి. అది వచ్చేసి ఇంక ఇదే షాపు. చూసాము అక్కడైతే బాగున్నాయి కాబట్టి చీరలు అయితే తీసుకున్నాం ఇక్కడ. నేను ఏ చీరలు అయితే తీసుకున్నానో అవైతే చూపిస్తానండి. ఇందులో ఒకటి మా మమ్మీకి తీసుకొచ్చాను. అది మా అమ్మకి ఇచ్చేసాను. ఆ చీర ఇదే చీర అదైతే చూపించలేను కానీ నేను తీసుకున్న చీరలు అయితే చూపిస్తాను. నేను 3 సారీస్ అయితే తీసుకున్నాను. అది ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. వాటి కాస్ట్ కూడా చెప్తాను నేను అవి చూపించేటప్పుడు. చీరలు అయితే ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక్కడ అదే చూస్తున్నామండి షాపింగ్. కంచి వెళ్తే లేడీస్ డెఫినెట్లీ చీరలు అయితే కొనుక్కోవాలి. కొనుక్కోండి కూడాని. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే ప్రతి ఒక్కరు షాపింగ్ అయితే చేసుకుని వస్తారు కంపల్సరీ. ఇక్కడ మా చింటూ మా పండన్న అయితే ఫోన్లో మంచి బిజీగా ఉన్నారు. మేమైతే షాపింగ్లో బిజీగా ఉన్నాం. ఫైనల్లీ కంచి వెళ్ళాము. అనుకున్న చీరలు తీసుకున్నామండి. ఇంకా ఈవినింగ్ రూమ్కి అయితే వచ్చేసి మళ్ళీ ఫేస్ వాష్ అయితే చేసుకుని మిగతా టెంపుల్స్ 2 టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇది శివశక్తి టెంపుల్ అంటారు, శివాలయం అన్నమాట. చాలా బాగున్నదండి టెంపుల్ అయితే. ఇప్పటి వరకు మన సర్కిల్లో అయితే ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అక్కడైతే ఆ టెంపుల్ అయితే అసలు గోపురాలే చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి. వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ పిక్స్ అయితే కామన్ కదండి. చూసినారా మా చింటూ ఎక్కడ చక్కగా అయితే ఉంచోడు. మధ్యలోనే పిక్స్ అయితే యాడ్ చేసినా మేము తీసుకున్న పిక్స్. ఇది టెంపుల్ లోపల. టెంపుల్ చుట్టేపుల్లా మొత్తం ఇలా అయితే లింగాలు అయితే ఉన్నాయండి, శివుని లింగాలు. ఇలా వెళ్ళి అక్కడక్కడ మధ్యలో ఆగి వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాము. ఇలా ఇక్కడ శివుని గుడి ఒక్కటే కాకుండా మొత్తం చుట్టేపుల్లా అక్కడక్కడ మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయండి. కాకపోతే మెయిన్ టెంపుల్లో అయితే వీడియో అలౌ లేదు. ఇక్కడ కోనేరు ఉంది, చాలా బాగుంది. మన కంచి అమ్మవారి టెంపుల్లో కూడా కోనేరు ఉందండి. అది కూడా వస్తుంది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఈ కోనేరు దగ్గర, బాగుంది కదా అనేసి. ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తే ఇలాగా నంది అయితే ఉంటుందండి. ఇంకా అక్కడ ఒక ఆయన కూర్చొని ఇట్లా అమ్మవారు డ్రాయింగ్ వేస్తుంటే వీడియో తీసుకుంటామంటే ఓకే తీసుకోండి అనేసి అన్నారు. చాలా బాగా వేస్తున్నాడండి నేనైతే అక్కడ కూర్చొని. ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి అయితే బయటకు వచ్చేసినాము. దాని తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తామండి. ఈ నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ ఏదైతే ఉందో అది నాకు సరిగ్గా ఐడియా లేదు.
ఏ టెంపుల్ అన్నదని. ఎందుకంటే మేము చూసి వచ్చి చాలా రోజులు అవుతుంది, అందుకే సరిగ్గా ఐడియా రావట్లేదు నాకు. కాకపోతే చాలా లేట్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇది కొంతసేపు మెయిన్ టెంపుల్ చూడడానికి వెళ్దామంటే క్లోజ్ ఉంది. ఒక 10 నిమిషాలు ఆగితే వస్తారని చెప్తే ఇంకా బయట ఇట్లా తిరిగి కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినాము. దాని తర్వాత బంగారం వెండి బల్లి దగ్గరికి అయితే వెళ్తామండి. ఇది చూసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో చెప్తున్నాం మేము. ఇంక ఇక్కడ బంగారం వెండి బల్లి దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ అదే టెంపుల్, కాకపోతే లోపలైతే వీడియో అలో లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే వీడియోస్ అయితే తీసినాం బయట. కంచెలు అయితే ఏ టెంపుల్స్ దగ్గర టైం అయితే పట్టదు, కానీ బంగారం వెండి బల్లి వెళ్ళే చోట అయితే టైం పడుతుంది. మేము కంచెలో 2 days అయితే టైం స్పెండ్ చేసామండి. ఇంక ఇది మరుసటి రోజు ఫ్రైడే ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము. మళ్ళా కంచె అమ్మవారి టెంపుల్ పక్కకే తీసుకున్నాం మేము రూము. అందుకనేసి ఇంక ఈవినింగ్ ఉన్నాం కదా అనేసి మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ రోజు అయితే అమ్మవారి ఊరేగింపు కూడా ఉందండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఇంక మిగతా టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి ఇట్లా అక్కడ పక్కనే కోనేరు ఉంది, అక్కడికైతే వెళ్తున్నామండి. మేము వెళ్తుంటే మా బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ టెంపుల్సే కాకుండా పువ్వులు కూడా చాలా బాగుంటాయి. అరుణాచలం అయితే పువ్వులు అయితే చాలా బాగుంటాయి. నేను పువ్వుల దగ్గర వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇదే కోనేరు, దీంట్లో చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అమ్మవారి గుడి వెనకాల కోనేరు ఉంటుంది. ఇది ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది టెంపుల్. ఇక్కడ చిన్నగా వీడియో క్లిప్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా వెళ్ళి బయట స్వీట్ షాపింగ్ కూడా చేసాము. ఇక్కడైతే కొంచెం అమ్మవారి పటాలు అవి తీసుకున్నామండి కంచెలు అయితే. ఇంకా గుడి చుట్టూ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. హాయ్ చెప్తున్నారు మా పిల్లలు. నేనైతే చూసి చాలా ఎంజాయ్ చేశాను. నేను చూసేదే కాకుండా ఈ వీడియో నేను ఎంతవరకు షూట్ చేయగలను అంతవరకు అయితే షూట్ చేసి మీకు కూడా చూపిస్తానండి. చూడండి, కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం లేట్ అవుతున్నాయి వీడియో షూట్ చేయడానికి. ఆ రోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారిది ఊరేగింపు అయితే ఉంది. అసలు ఎంత బాగా జరిగిందంటే ఊరేగింపు, మేము వెళ్ళి ప్రతి చోట అమ్మవారి ఊరేగింపులు అయితే చూసామండి. స్టార్టింగ్ అరుణాచలంలో మేము మొత్తం దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా బయలుదేరదామన్న టైంకి అక్కడ కూడా అమ్మవారి ఊరేగింపు అయితే అది దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత కంచిలో కూడా మాకు అనుకోకుండా లక్కీగా ఫ్రైడే ఈవినింగ్ అమ్మవారి ఊరేగింపు జరుగుతుందంట. దాంట్లో అయితే పార్టిసిపేషన్ చేసామండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఫీలు, అసలు ఆ ఊరేగింపులో రథం లాగే అవకాశం కూడా దొరికింది మాకు. దాంట్లో కూడా పార్టిసిపేషన్ చేసాము. అసలు చూడ్డానికి అసలు కన్నుల పండగలా అనిపించింది ఆ రోజు నైట్ అయితే. మీరు కూడా చూడండి. పువ్వులతో డెకరేషన్స్ అయితే అసలు అద్దర కొడుతున్నారు అంతే. ఇంకా ఎక్సలెంట్ అయితే. వీడియోలో చూసేదానికంటే రియల్గా కళ్ళతో చూసేది ఇంకా బాగుందండి అక్కడైతే. అసలు అమ్మవారు అద్భుతంగా అనిపించారు.
ఫ్రైడే ఈవినింగ్ అయితే మాది కంచెలు అయితే ఇలా గడిచిపోయిందండి. ఒకరోజు ఎక్స్ట్రా ఉండడం వల్ల మాకు ఈ ఈ అదృష్టం అయితే దొరికిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫ్రైడేనే మాత్రమే ఇట్లా ఊరేగింపు జరుగుతదంట అక్కడ. ఏమనుకోకండి కొంచెం వీడియోస్ లేట్‌గా పోస్ట్ చేస్తున్నానని. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్? కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు అయితే ఇలా జరిగిందండి. మా ట్రిప్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. చాలా మంచిగా అయితే అయినాయి. ఇంకా దీని తర్వాత హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇంకా 2 డేస్కే మళ్ళీ ఊరెళ్ళాము. అందుకనేసి వీడియోస్ అయితే ఏమీ చేయలేకపోయానండి నేను. దీని తర్వాత వీడియో అయితే మా అక్క వాళ్ళ కొడుకుది మ్యారేజ్ వీడియో అయితే వస్తుందండి. డెఫినెట్లీ అది కూడా పెడతాను. ఇంకా అందరూ ఇట్లా ఫోన్లు పట్టుకుని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అమ్మవారి ఊరేగింపు వెనకాల మేము కూడా వెళ్ళాము. రథం కూడా లాగామండి. అమ్మవారి పక్కన బొమ్మ అయితే పులి బొమ్మ అయితే ఇది పెట్టారు. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ చెన్నైకి అయితే బయలుదేరాము. ఇది చెన్నైలో మెట్రో అయితే ఎక్కామండి. ఇంకా మెట్రో నుంచి స్టేషన్కి అయితే వచ్చి ఆ రోజు సాటర్డే ఈవినింగ్ అయితే మాకు ట్రైన్ ఉంది 4:30కి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.